వెల్కమ్ టు ఐనిస్. పాకిస్తాన్ లో టైం బాంబ్ టిక్ టిక్ మంటోంది. భారత్ తో యుద్ధం తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూరుకుపోయిన పాక్ లో ఇప్పుడు ఒక భయంకరమైన సివిల్ వార్ కు రంగం సిద్ధమవుతుంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసిన ఒక షాకింగ్ రిపోర్ట్ ఇస్లామాబాద్ లోని అసలు మాస్టర్ ప్లాన్ ను బట్టబయలు చేసింది. ఆర్మీ జనరల్ కనుసన్నల్లో నడుస్తున్న పప్పెట్ ప్రభుత్వం బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అన్నట్లుగా కోట్ల మంది సొంత ప్రజల మీదే మాసివ్ స్పైయింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే సీన్ రీసెంట్ గా నేపాల్ ను నరకానికి పంపింది. ఇప్పుడు అదే డ్రామా పాకిస్తాన్ లో రిపీట్ కాబోతుందా? ఆ గ్లోబల్ రిపోర్ట్ లోని సంచలన నిజాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఒకవైపు టెర్రరిజం, మరోవైపు ఎకనామిక్ కొలాప్స్. భారత్ తో యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఫ్యూచర్ పసక్. కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితిలో జనం అల్లాడిపోతున్నారు. ఇది డెమోక్రసీ కాదు, పక్కా మిలిటరీ డిక్టరేషన్షిప్. ప్రధాని షహబాజ్ షరీఫ్ కేవలం ఒక పప్పెట్ మాత్రమే. అసలైన మాస్టర్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నాడు. ఇప్పుడు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఈ సీక్రెట్ ఆపరేషన్ ను గ్లోబల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేసింది. జనరల్ మునీర్ ఆర్డర్స్ తో పాక్ ప్రభుత్వం చైనా ఇచ్చిన ఒక డేంజరస్ టెక్నాలజీని వాడుతోంది. అదే ఇంటర్నల్ ఫైర్ వాల్. దీని ద్వారా సోషల్ మీడియాను కంప్లీట్ గా సెన్సార్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని సైలెంట్ చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 లక్షల ఫోన్లను లైవ్ గా ట్యాప్ చేసే మాన్స్టర్ టెక్నాలజీ. ప్రతి పౌరుడి పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూస్తూ వాళ్ళ డెమోక్రటిక్ హక్కులను జీరో చేసేవారు. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది కదూ. సేమ్ టు సేమ్ సీన్ రీసెంట్ గా నేపాల్ లో రిపీట్ అయింది. సోషల్ మీడియాపై ఇలాంటి బ్యాన్ పెట్టడంతోనే అక్కడ ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజల తిరుగుబాటుకు ప్రధాని దేశం విడిచి పారిపోయాడు. మంత్రుల్ని పబ్లిక్ లా రోడ్ల మీద చితకబాదారు. ఇప్పుడు అదే సివిల్ వార్ సీన్ పాకిస్తాన్ లో క్రియేట్ కాబోతుంది. ఎక్స్పర్ట్స్ ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ ఇదే. పాకిస్తాన్ మరో నేపాల్ గా మారితే ఆ ఎఫెక్ట్ మొత్తం సౌత్ ఏషియాపై పడుతుంది. ఇట్స్ ఏ వెరీ డేంజరస్ గేమ్.